నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటి రోడ్ సమీపంలోని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడినవి. ఈ తనిఖీలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి. ఈ తనిఖీలను సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎమాన్యుయల్ పర్యవేక్షణలో నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఈ డ్రైవ్ లో పాల్గొని మద్యం సేవించి వాహనం నడిపిన పలువురి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నమస్కారం అందరికి. ఈ 10 to 1 సిపిఆర్ ఆర్డర్స్ ప్రకారంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మా సుపీరియర్ ఆఫీసర్ సెక్షన్ ప్రకారంగా తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు పడాల్సి వస్తుంది. వాళ్ళ చిన్న ఇంజురీ అయినా కూడా దాన్ని రికవర్ చేసుకోవడం కోసం లక్షల ఖర్చు అమౌంట్ అవుతుంది. కాబట్టి తాగి డ్రైవ్ చేయకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళి ఏదంటే అలవాటు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి తాగితే బాగుంటుంది. లేని వాళ్ళు ఇంకా తాగి డ్రైవ్ చేయడం చాలా నేరం అయిపోయింది. దీనివల్ల వాళ్ళ సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి కూడా ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడాల్సి వస్తుంది. సో అందరూ కూడా కొంచెం సేఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలని, పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సుల్తాన్ బస్సుగా పనిచేస్తున్నంత 2 సంవత్సరాల నుంచి అందరూ సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు అండర్ 18 ఉన్న పిల్లలు కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ అవగాహన కూడా తెలియదు, ఏదో టైం పాస్ చేస్తున్నట్టు వాళ్ళ ఇతరులకు ఇంజరీ అవుతుంది. సడన్గా పోలీసులు ఆపడం వల్ల వాళ్ళు రాంగ్ రూట్ పోయి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మొన్న రాంకోటి ఎక్స్ రోడ్ దగ్గర అట్లే జరిగింది. ఆ చిన్న బాబుకు హెడ్ ఇంజూరీ అయింది రాంగ్ రూట్ పోవడం వల్ల. మైనర్ ఇట్లా వాళ్ళు చేసే తప్పు అని తెలుసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళకి వాహనాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం పిల్లల్ని కూడా కొంచెం వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలి తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా డ్రైవ్ చేయకూడదు. వాళ్ళకి డ్రైవింగ్ వచ్చారా అనేది వాళ్ళు ఆర్టీ వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి వాళ్ళతో అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. 2 వెహికల్ దొరికిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంకా 2 గంటల వరకు ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు 2 కేసులు అయితే అన్నేస్తాం. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడారంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల ఆర్కే పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి కొక్కిరాల సురేఖతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడారంగంలో రాణించాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో సాధించాలని, ఎంచుకున్న ప్రతి రంగంలో ప్రతిభ కనబరచాలని తెలిపారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 45 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్, ఉప సర్పంచ్ ఆవేజ్ బేగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము సార్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరి వీళ్ళకి కూడా సార్ వీళ్ళకి దాదాపు 45 మంది ఇప్పుడు కట్టుకున్న 55 మంది ఉన్నారు కట్టుకున్న వాళ్ళు సార్. వాళ్ళకి బిల్లులు కూడా రాలేదు సార్. తమ దృష్టికి ఇంతకుముందు తీసుకోవడం జరిగింది. 1వ దశ 2వ దశ 3వ దశ అసలు రాని వాళ్ళు కూడా ఉన్నారు సార్. దయచేసి పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బంది వల్ల వాళ్ళే ఈ చేతగాక వేరేలకు అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే శక్తి లేదు. ఇప్పటిదాకా ఇచ్చి 5-6 లక్షలు 7-8 లక్షలు అప్పులైనాయి. కాబట్టి మనం చొరవ చూపి మిగతా ఏదో బిల్లులు ఇప్పిస్తే కూడా తప్పకుండా మనకు వాళ్ళు జ్ఞాపకం చేస్తారని మీకు. నెక్స్ట్ జావల శంకరవ్వ భర్త శంకర్ గారు. फोन पे चलो तुम्हारा है मुझे नाम तुम्हारा है. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ అభివృద్ధిలో ఆధ్యాత్మికం, గుడి, బడి ఇలా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ తుని బ్యాంక్ కాలనీలో నిర్వహించిన ప్రజా దర్బారుకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఆమె హాజరయ్యారు. వివిధ శాఖాధిపతులతో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో 16, 23, 24, 26, 27 వార్డులకు సంబంధించిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించి మిగతా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ రిక్వెస్ట్ ఇవాళ ప్రజా దర్బార్లో ఆయన పేపర్లు ఆయనకి ఇచ్చేసి మీరు ఫిల్అప్ చేసి ఇవ్వండి. మేడం भैया अरे तुम अट सैड अने गणेश अट सैड నువ్వు అలా కొంచెం కడి కిందకి ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు మనం తుని టౌన్లో ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాం. ఇక్కడ ప్రజా దర్బార్ 16, 23, 24, 26, 27 వార్డులలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించాము. ఇక్కడ చాలా మటుకు ఇది ప్రాబ్లమ్స్ వచ్చేసి పెన్షన్స్ కావాలని వచ్చారు. దాదాపు పెన్షన్స్ వచ్చేసి మనకి 44 రిక్వెస్ట్ వచ్చాయి. అలాగే హౌసింగ్ సైట్స్ కోసం 76 రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే రేషన్ కార్డ్స్ కోసం 8 రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే అన్నిటికన్నా వినూతనంగా నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ టైం నాకు ప్రజా దర్బార్లో ఇన్నిసార్లు ప్రజా దర్బార్ తుని టౌన్లో కండక్ట్ చేశాను కానీ ఫస్ట్ టైం నాకు వినూతనంగా అనిపించింది ఏంటంటే మన తుని టౌన్కి FM సిగ్నల్స్ రావట్లేదని చెప్పి
తప్పకుండా దీన్ని కన్సిడర్ చేసి మన తుని టౌన్ ప్రజలకి ఆహ్లాదంగా ఉండే మన ఎఫ్ఎం కార్యక్రమం అనేది వాళ్ళకు అందిస్తామని మాటిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం నిర్మల్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో నిర్వహించిన శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు రూపొందించిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సమన్వయంతో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తా. చాలా మందికి డౌట్ ఉన్నాయి మీకు ఎందుకు ఇక్కడ పిలవడం జరిగింది. ఇది ఒక మంచిగా ఆలోచనతోటి మన ఆనరబుల్ సీఎం గారు మీకు ప్రాపర్గా అవగాహన గవర్నమెంట్ తరఫు నుంచి మనీ కల్పించాలి ఆ ఆలోచనతోటి మీకు ఈరోజు ప్రత్యేకంగా ఒక బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగ్లో మీ జీపీ ప్రొఫైల్, మీ వార్డ్ కౌన్సిల్ ప్రొఫైల్ కూడా ఇవ్వడం ఉన్నాయి. దాంట్లో మీ వార్డులో ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఎన్ని డ్రైన్స్ ఉన్నాయి, ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు, అవన్నీ కూడా ప్రత్యేకంగా దీంట్లో రాసి ఉన్నాయి. అంటే ఇది అవన్నీ మీకు ఒక సశక్తికరణ లాగే ఆలోచనతోటి చేయడం జరిగింది. ఇప్పుడు మీతో అడుగుతారు, ఎంపీడీఓకి అడుగుతారు, ఎంపీఓకి అడుగుతారు, లేకపోతే మీ మున్సిపల్ కమిషనర్కి అడుగుతారు. కానీ అందరితో అడిగిన తర్వాత ఒకవేళ మంచిగా రెస్పాన్స్ వస్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంది. కానీ కొన్ని అంశంలో వాళ్ళు కూడా బిజీ ఉంటారు, మీకు క్లియర్గా క్లారిటీ ఇవ్వలేరు. కానీ ఇది అవన్నీ అనవసరంగా ఎందుకు, మంచిగా ఎన్నికల నుంచి వచ్చిన కొత్త వాళ్ళకి మనీ గవర్నమెంట్ నుంచి అవగాహన కార్యక్రమానికి చేసిన నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం 99 రోజులు ప్రణాళిక పెట్టడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు వేదిక మీద ఉన్న జిల్లా పాలనాధికారి ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు విలేజ్లో మీటింగ్ పెట్టుకుని సమస్యలు అడుగుతారు, ఇప్పుడు వచ్చి మనకు సమస్య మేడం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోండి, డ్రింకింగ్ వాటర్ అందరికీ తాగడానికి నీళ్ళు కావాలా, మిషన్ భాగీరథ స్కీమ్ టోటల్లీ ఫెయిల్యూర్ ఉంది, ఇప్పుడే అక్టోబర్ తర్వాత వర్షాలు లేవు, బోర్ల నీళ్ళు లేని సూరత్లో వస్తుంది. అది ప్రధానమైన సమస్య. ఇప్పుడు మనకు ఏప్రిల్ మేలో డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేదే మన ప్రధానమైన ఉద్దేశం ఉండాలని మేడం గారికి ప్రభుత్వ దృష్టిలో తీసుకుపోవాలని సభా వేదిక మీద తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రైతు సోదరులు మొక్కజొన్న అనుకోండి, ధాన్ అనుకోండి, జవార్ అనుకోండి, సూర్యపూలు అనుకోండి, అన్ని పంటలు పెట్టారు. పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మర్ చాలా ప్రాబ్లం ఇస్తున్నాయి. కుంటాల మండలం ఆంబకంటి గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి 2,36,00,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడేందుకు సబ్స్టేషన్ అత్యవసరమని గ్రామస్తులు తెలిపారు.
దీపక్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ప్రవీణ్ స్నేహపురి కాలనీ ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వీడియోలను నమ్మవద్దని తెలిపారు. గ్యాస్ లీక్ అనుమానం లేదా సమస్య ఉంటే వెంటనే 24/7 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 1906కు కాల్ చేయాలని సూచించారు. సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్ సమక్షంలోనే సీల్ తెరిచి సిలిండర్ మరియు రబ్బర్ పైప్ను తప్పనిసరిగా చెక్ చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మేనేజర్ మాట్లాడుతున్నాను. గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్పేసి వదంతులు వస్తున్నాయి కదా, దాన్ని ఎవరు నమ్మకూడదు. గ్యాస్ షార్టేజ్ అనేది ఏమీ లేదు, మీరేం ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఆయిల్ కంపెనీ దగ్గర స్టాక్ ఉంది, సప్లై చేస్తారు. మీరు వట్టిగానే బుకింగ్ చేసుకొని ఇబ్బంది పడద్దు. సిలిండర్ మీకు డెలివరీ వచ్చినప్పుడు డెలివరీ బాయ్ని చెక్ చేసి రీఫిల్ డెలివరీ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, దాంట్లో రబ్బర్స్ ఉంటాయి, ఓరింగ్స్, అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సిలిండర్ డెలివరీ వచ్చినప్పుడు చెక్ చేసి తీసుకుంటే చాలా మంచిది. ఏజెన్సీ గోరబండ. నమస్కారం అండి, నేను దీపక్ గ్యాస్ ఏజెన్సీలో ఆఫీస్లో నేను ఆఫీస్ స్టాఫ్ని మాట్లాడుతున్నాను. మీది ప్రాబ్లం ఏది ఉంటే చెప్పండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను. मैं हिंदी में करना बस कंपनी की तरफ से जो रिस्पॉन्सिबिलिटी दे रहे बरोबर है, पर कस्टमर्स जो है सो परेशान है, गैस नहीं मिल रहा. ఓకే, దీనికి ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ అయిపోయింది. గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఇరాన్లో దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పేసరికంటే పబ్లిక్ ఏమైపోతుందంటే గ్యాస్ బుకింగ్ చేస్తే గ్యాస్ వస్తుందా రాదని ఒకసారి భయం అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. అది కూడా కంపెనీ ఏం చేసిందంటే 30 days, 1 సిలిండర్ ఉన్న వాళ్ళకు 25 days ఆప్షన్ పెట్టింది, 2 సిలిండర్స్ ఉన్న వాళ్ళకు 30 days ఆప్షన్ పెట్టింది. ఇక కస్టమర్లకు తెలియట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ బుకింగ్ చేసేసుకుంటున్నారు, గ్యాస్ ఎందుకు బుకింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆఫీస్కి వస్తున్నారు. కానీ గ్యాస్ బుకింగ్ చేసిన వారికి మాత్రం కంపల్సరీ డొమెస్టిక్ సిలిండర్, గృహ అవసరాలకు సరిపోయే గ్యాస్ మాత్రం ఇంటికి దొరుకుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కస్టమర్లు ఏంటంటే అది అర్థం చేసుకోవట్లేదు. అందు గురించి ఆఫీస్కి వచ్చి మాది ఎందుకు బుకింగ్ కావాలని చెప్తున్నారు. కానీ కస్టమర్స్ కూడా ఏం గొడవ చేయట్లేదు, వచ్చి ప్రాబ్లం ఏందో సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా అది గ్యాస్ ఏదైనా లీకేజ్ ఉంది అన్నప్పుడు మనది ఒకటి 1906 ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి కాల్ చేశారనుకో 1 hourలో మన దీపక్ గ్యాస్ నుంచి డెలివరీ బాయ్ మన మెకానిక్ వచ్చేసి మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కానీ ఫస్ట్ కస్టమర్ ఏం చేయాలంటే ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ సిలిండర్ ఇచ్చినప్పుడు కస్టమర్ కూడా సిలిండర్ని చెక్ చేసుకోవాలి, సీల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. మన దగ్గర చాలా మంది ఏం చేస్తున్నారంటే సీల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఈ సీల్ ఓపెన్ చేస్తే నేను దీన్ని హాఫ్ సిలిండర్ అనుకుంటా నేను అని చెప్పేసి వద్దు నాకు ఇలాగే ఉండని చెప్తున్నారు. కొందరు ఏంటంటే కింద వాచ్మెన్ దగ్గర పెట్టడం, కస్టమర్ ఉండకపోవడం, పక్కింట్లో పెట్టడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు సీల్ ఓపెన్ చేస్తే కస్టమర్ ఏమైనా గొడవ చేస్తారని సీల్ ఓపెన్ చేయకపోవడం ఇలా జరుగుతుంది. మనది ఏంటంటే మన ఇంటికి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు డెలివరీ బాయ్ని పిలిపించి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని ఇచ్చేస్తే మనకు ప్రాబ్లం రాదు. ఒకవేళ ప్రాబ్లం అయినా కానీ 1906 కాల్ చేసేస్తే ఇమీడియట్లీ 1 hourలో సాల్వ్ చేస్తారు. అదేమన్నా ప్రాబ్లము ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందంటే వైట్ క్యాప్ ఉంటుంది కదా, వైట్ క్యాప్ పెట్టేసి బాల్కనీలో కానీ బయట కానీ పెట్టేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం కాదు. ఇంద్రకీలాద్రిపై 19 మార్చి 2026 నుండి 28 మార్చి 2026 వరకు జరిగే శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రులు, ఉగాది వేడుకలు, పుష్పార్చనలు, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమములు అత్యంత ఘనంగా జరిగేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వికే షీనానాయక్ ఆదేశించారు. రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి. మెయిన్ 19th ఉగాది పురస్కరించుకొని తెల్లవారుజాము 3 గంటల నుంచి అమ్మవారికి పట్టాభిషేకం ఉంటుంది. 8 గంటలకు దర్శనం ప్రారంభిస్తాం. ఇది పేపర్లోకి రావాలంటే ముందే అడ్వాన్స్గా దయచేసి ఇక్కడ మాట్లాడే విషయాలు సంబంధిత ఎంతమంది వస్తారు, కుర్చీలు, వచ్చే పరిసర శ్రవణానికి సంబంధించి ఎవరు వస్తున్నారు, మన ఆస్థాన సిద్ధాంతి గారుగా, మన స్వామాచారి గారా, వైదిక కమిటీలో ఉండే సీనియర్లా, ఎవరు మందిరంలోనే పుస్తకం ప్రెస్ చేసి అమ్మవారిని పెట్టేటట్టుగా వేదిక తయారు చేయాలి. లాస్ట్ ఇయర్ చేసింది
క్లబ్ చేసేస్తాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటమ్ సాంగ్ కు డాన్స్ చేసిన 2 నర్సులను సస్పెండ్ చేశారు. మహిళా దినోత్సవం ముందు రోజు ఆసుపత్రి సెమినార్ హాల్లో నర్సింగ్ సిబ్బంది డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. అలాగే డాన్సులను ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కోటి రోడ్ సమీపంలోని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడినవి. ఈ తనిఖీలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి. ఈ తనిఖీలను సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎమాన్యుయల్ పర్యవేక్షణలో నిర్వహించారు. ట్రాఫిక్ సంజన్ తన సిబ్బందితో కలిసి ఈ డ్రైవ్ లో పాల్గొని మద్యం సేవించి వాహనం నడిపిన పలువురి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నమస్కారం అందరికి. ఈ 10 to 1 సిపిఆర్ ఆర్డర్స్ ప్రకారంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మా సుపీరియర్ ఆఫీసర్ సెక్షన్ ప్రకారంగా తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు పడాల్సి వస్తుంది. వాళ్ళ చిన్న ఇంజురీ అయినా కూడా దాన్ని రికవర్ చేసుకోవడం కోసం లక్షల ఖర్చు అమౌంట్ అవుతుంది. కాబట్టి తాగి డ్రైవ్ చేయకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళి ఏదంటే అలవాటు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి తాగితే బాగుంటుంది. లేని వాళ్ళు ఇంకా తాగి డ్రైవ్ చేయడం చాలా నేరం అయిపోయింది. దీనివల్ల వాళ్ళ సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి కూడా ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడాల్సి వస్తుంది. సో అందరూ కూడా కొంచెం సేఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలని, పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సుల్తాన్ బస్సుగా పనిచేస్తున్నంత 2 సంవత్సరాల నుంచి అందరూ సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు అండర్ 18 ఉన్న పిల్లలు కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ అవగాహన కూడా తెలియదు, ఏదో టైం పాస్ చేస్తున్నట్టు వాళ్ళ ఇతరులకు ఇంజరీ అవుతుంది. సడన్ గా పోలీసులు ఆపడం వల్ల వాళ్ళు రాంగ్ రూట్ పోయి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మొన్న రాంకోటి ఎక్స్ రోడ్ దగ్గర అట్లే జరిగింది. ఆ చిన్న బాబుకు హెడ్ ఇంజూరీ అయింది రాంగ్ రూట్ పోవడం వల్ల. మైనర్ ఇట్లా వాళ్ళు చేసే తప్పు అని తెలుసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళకి వాహనాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం పిల్లల్ని కూడా కొంచెం వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలి తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా డ్రైవ్ చేయకూడదు. వాళ్ళకి డ్రైవింగ్ వచ్చారా అనేది వాళ్ళు ఆర్టీ వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి వాళ్ళతో అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. 2 వెహికల్ దొరికిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంకా 2 గంటల వరకు ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు 2 కేసులు అయితే అన్నేస్తాం.
విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడారంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల ఆర్కే పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి కొక్కిరాల సురేఖతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడారంగంలో రాణించాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో సాధించాలని, ఎంచుకున్న ప్రతి రంగంలో ప్రతిభ కనబరచాలని తెలిపారు.